రెస్టారెంట్ స్టైల్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇప్పుడు మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఆలుగడ్డల్ని తీసుకోవాలి. మనకు తగినన్ని ఆలుగడ్డలు తీసుకోవాలి. తర్వాత వీటిని చుట్టూ ఇలా నీట్గా చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. సో నీట్గా ఇలా తర్వాత వీటిని మనకు నచ్చిన షేప్లో వీటిని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా పెద్దగా కొద్దిగా మందంగానే కట్ చేసుకున్నాను. మరి పతలాగా కాకుండా కొద్దిగా మందంగా ఉండాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సరిపడినంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నిటిని ఇలా వాటర్లో వీటిని కొద్దిగా సేపు నానబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు, ఎక్కువసేపు వద్దు, 2 మినిట్స్ చాలు. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా ఆలు ముక్కలన్నిటిని ఇలా వాటర్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. సో మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొద్దిగా డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ ఆలుగడ్డల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదు, కొద్దిగా చాలు. కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా తక్కువైనందుకు మళ్ళీ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఆలు ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ముందే కలిపి పెట్టుకోకూడదు ఆలుగడ్డల్ని. అలా ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇలా ఆలు ముక్కలు అనేవి కొద్దిగా కలిపి పెట్టుకోవాలి. ముందు కలిపి పెట్టుకుంటే కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ వాటర్ పీల్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. చిన్నగా ఆయిల్లో ఇలా యాడ్ చేసి కొద్దిగా బాగా దూరగా వేయించుకోవాలి. సో చూడండి లైట్గానే వేగాయి, ఇంకా టైం పడుతుంది, కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. సో దూరగా వేయించుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొద్దిగా కలర్ ఉంటుంది కదా వైట్గా. సో కొద్దిగా లైట్గా ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటే క్రిస్పీగా బాగా ఉంటాయి, తింటుంటే రుచిగా ఉంటాయి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి యాడ్ చేస్తున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని, అంత బాగున్నాయి. తర్వాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను లైట్గా. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉప్పు ముందే వేసాం కాబట్టి ఉప్పు కషాయం అయిపోతుంది. సో లైట్గా. తర్వాత ఇందులోకి కొద్దిగా టేస్టీ కోసం టమాటా కచప్ కూడా యాడ్ చేస్తున్నాను. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా, అంతా బాగున్నాయి. రెస్టారెంట్లో కూడా ఎంత స్టైల్గా ఉండవు ఫ్రెంచ్ ఫ్రైస్ అంతకంటే చాలా బాగున్నాయి, చాలా ఎమ్మిగా కూడా ఉన్నాయి.